అందరికీ వందాలండి. అందరూ ఆనందంగాను ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని వేడుకుంటున్నాను. నా పేరు బ్రదర్ ఉమ్మడి చిన్న తుని. అదేవిధంగా ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగాను ఆనందంగా ఉండాలని ఆ దేవుని వేడుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు హబక్కు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనము. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము సఫలం చేసును. యెహోవా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యాన్ని నూతనపరుస్తాడు. ఖచ్చితంగా యెహోవా మిమ్మల్ని కాచి కాపాడతాడు. చాలామంది 2026లో ఏం జరుగుతుంది, 2025 లాగా ఉంటుంది అనుకుంటున్నారు. చాలామంది ఏమి సాధించలేమని చెప్పి దిగులు పడుతున్నారు. మనం సంవత్సరంలో జరగడమే మనకు గొప్ప కార్యం. ఈరోజు మనం ఉండడమే గొప్ప కార్యం. చాలామంది ఈరోజు చూడలేకపోయారు. మనమైతే నూతన సంవత్సరాన్ని మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా అది గుర్తుంచుకోవాలి. చాలామంది దేవుడు లేడు, దేవుడు మనకేం చేశాడు, 25వ సంవత్సరం వచ్చింది వెళ్ళిపోయింది, మన బ్రతుకు మారలేదు అనుకుంటున్నారు తప్ప దేవుడు మన కాచి కాపాడే సంవత్సరం అంతా ఇలా మనకి ఏ ప్రమాదం లేకుండా మనం ఇలా భూమి మీద ఉన్నామంటే అది గొప్ప వరం అని అనుకోవాలి తప్ప మనకి దేవుడు ఉన్నాడా లేదని చెప్పి మనం అనుకోవడం చాలా పొరపాటు. ప్రతి ఒక్కరు కూడా ఈ 2026వ సంవత్సరాన్ని మంచి జరగాలని, సంతోషంగా ఉండాలని, మంచి ఐశ్వర్యం కలగాలని వేడుకుంటున్నాను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించినాక అందరికీ వందాలండి.